దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఈ సమయాన్ని ఇచ్చిన ఆ దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇక్కడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాను. లేఖన భాగము చదువుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనము నుండి 11 వచనాల వరకు అంశము ఉంటుంది. మధ్యలో మనము ఒక్కసారి 9వ వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. జన సమూహములలో ఆయనకు ముందుగా వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట ముచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండి. చాలా ప్రార్థించుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడుకు తండ్రి, నిత్యుడకు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి దేవ, నీ బీదదాసునైన నన్ను నాయన వాక్య పరిచర్య నిమిత్తం నిలవబెట్టినందుకై వందనాలు, స్తోత్రాలు. తండ్రి దేవ, మీ మహిమకరంగా వాక్య పరిచర్య సాగించుకోమని వేడుకుంటున్నాం. తండ్రి దేవ, కూర్చిన ప్రతి బిడ్డలోనూ నానోలు నాయన వాక్యం ఫలించుటకు సహాయం చేసి కృప చూపండి నాయన. ఫలించిన వాక్యము ద్వారా మేమందరము నాయన మీకు సాక్షి బిడ్డలుగా నిలవబడటం సహాయం చేసి కృప చూపమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనము 4వ వచనము నుండి 11వ వచనం వరకు చదువుకున్నాం. ఈ దినము మంటల ఆదివారంగా చెప్పబడుతుంది. ఈ మంటల ఆదివారానికి ఒక శ్రేష్టత ఉంది. ఏమిటి అంటే, ఆయన చివరిసారిగా యెరూషలేము పట్టణానికి ప్రవేశము జరిగింది. దానినే జయప్రవేశము అని అంటారు, మంటల ఆదివారం అని అంటారు. అలాగనే ఆయన రాజుగా చెప్పబడ్డాడు. అలాగనే శిలువకు అప్పగించడానికి ముందుగా ఆయన ఎంతో గొప్పగా కొనియాడబడ్డాడని ఈ వచనాలు మనకు తెలియజేయబడుతున్నాయి. అయితే ప్రియమైన వాళ్ళరా, నేటి దినమున ఆ సందర్భంలో జరిగిన ఒక్కొక్క వచనాన్ని ఒకసారి మనము ధ్యానము చేసుకుందాం. 4వ వచనాన్ని చూద్దాం. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదని నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడు అనునది. ఇది ప్రవక్త జకర్యా గారు ప్రవచించిన వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఈ శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. గాడిద పిల్లలు ఎక్కి ఆయన ఎక్కడికి రావాలి? సియోనుకు రావాలి. సియోను కుమారి అని చెప్పుడి, నీ రాజు అయిన యేసు ప్రభువు నీ యొద్దకు వచ్చును అనే మాటను అక్కడ చెప్పబడింది. ప్రియమైన వాళ్ళరా, అదే జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఇంకొక శ్రేష్టమైన మాట ఉంటుంది. అది ఏమిటంటే, ప్రియమైన వాళ్ళరా, మీ మధ్య నేను నివసించుటకు వస్తానని యెహోదేవుడు సెలవిచ్చిన మాటగా మనం అక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే జకర్యా ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ప్రవచనము నెరవేర్పు కొరకై ఆయన గాడిద పిల్లని ఎక్కి రావలసి ఉన్నది. ఎక్కడికి రావాల్సి ఉన్నది? సియోనుకు రావలసి ఉన్నది. ఇక్కడ గాడిద అని మనము దేనిని పిచ్చుకుంటాం. గాడిద అంటే ఎక్కువ భారాన్ని మొయ్యగలిగింది, ఎక్కువ శ్రమపడేది, ఎక్కువ మనకు ఎదురు తిరగకుండా మనం చెప్పే పని చేసేదిగా ఉంది అని మనము గమనించాలి. ఇక్కడ గాడిద అంటే శాంతి అని, అలాగనే దాసత్వం అనే మాటను కూడా సూచిస్తుంది. ప్రియమైన వాళ్ళ, గాడిద మీద మనం ఎటువంటి బరువు వేసినా కూడా అది సులువుగా తీసుకొని వెళుతుంది. ఇక్కడ దేవాది దేవుడు గాడిద పిల్లను కూడా అడిగాడు. ఇక్కడ గాడిదనుగా మనము ఆలోచన చేసినట్లయితే అది నీవు, నేను, అలాగే మన పిల్లలనే అర్థాన్ని మనం ఇక్కడ అలవర్చుకోవాలి. పిల్లమేలాగా ఎందుకనంటే, గాడిదలుగా మనం ఎంతో భారాన్ని ఈ లోకంలో మోస్తున్నాం. అయితే నీ భారానంతా కూడా నా మీద వేయమని ఆయన చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, అయితే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది ఒక శ్రేష్టమైన మాట. ఏమిటంటే, గాడిద తలకాయ
80 తులాలకు అమ్మబడిందంట ప్రియమైన వాళ్ళారా. ఒక కరువు కాలం వచ్చింది. ఆ కరువు కాలంలో గాడిద తల ఎంతకు అమ్మబడింది? 80 తులాల వెండికి అమ్మబడిందంట ప్రియమైన వాళ్ళారా. చూడండి, గాడిదకు అంత విలువ ఉంది. నేటి దినాల్లో గాడిద పాలు కూడా ఎంత విలువైనవి చెప్తారమ్మా ఎవరైనా? గాడిద పాలు 1 లీటర్ ఎంతో తెలుసా? ఎంతమ్మా? 5,000 రూపాయలు. ఎంతమ్మా? 5,000 రూపాయలకు ఉంది అంటే దానిలో ఎంత శ్రేష్టం ఉంది? మనం 70 రూపాయలు పెట్టి గేదె పాలు తీసుకుంటున్నాం, 100, 110 రూపాయలు పెట్టి ఆవు పాలు తీసుకుంటున్నాం. వీటిని మించింది కూడా గాడిద పాలు శ్రేష్టతను బట్టి 5,000 రూపాయలు అమ్ముతుందని అంటే ఆవు కంటే శ్రేష్టమైందని కదా. అలాగనే గేదె కంటే శ్రేష్టమైందనే కదా. పాలు ఇచ్చే చాలా వాటి కంటే కూడా శ్రేష్టమైందనే చెప్పబడుతుంది కదా. అయితే ఇక్కడ గాడిదను మనము సాదృశ్యంగా తీసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, దాసత్యములో ఉన్నాము. అలాగే ఆ దాసత్యపు శృంఖలాలను తెంచడానికే రాజుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగే యెరూషలేము పట్టణానికి వచ్చాడన్నది మనం గమనించాలి. అలాగనే మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, సియోను కుమారితో ఆ మాట చెప్పాలి అంట. గాడిద పిల్లని ఎక్కి నీ రాజు వస్తున్నాడు అని చెప్పి సియోను కుమారికి చెప్పాలంట. సియోను అంటే అర్థం ఏంటి? ఏమంటారమ్మా? యెరూషలేము. ఇశ్రాయేలు దేశానికి చెప్తారా? చెప్తారు. అయితే ఇక్కడ సియోనుకు అర్థాన్ని చెప్పగలిగినట్లయితే ప్రియమైన వాళ్ళరా, సియోను అనేది అన్ని రకాల మతస్థులు చెప్పే స్థలం ఏమిటంటే పవిత్ర స్థలం అని చెప్పబడుతోంది. అలాగే ఇశ్రాయేలు దేశానికి యెరూషలేము పట్టణానికి సాదృశ్యంగా సియోనును చెప్పబడుతుంది. అలాగే మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, సియోను అనేది హృదయ శుద్ధి గలవారు అనే అర్థాన్ని ఇస్తుందంట ప్రియమైన వాళ్ళరా. సియోను అంటే ఏమిటి? హృదయ శుద్ధి గలవారు. అలాగని అది ఒక అభయారణ్యము అనే అర్థాన్ని ఇస్తుంది. అభయారణ్యం అంటే ఏమిటమ్మా? మీకు ఎవరైనా తెలుసా? అభయారణ్యం అంటే సురక్షితమైన అరణ్యము అని. ఇప్పుడు పశువులు, అది క్రూర జంతువులకు కానీ రకరకాల జంతువులను అందులో ఉంచి కొంత పరిధిని ఏర్పరిచి అది అభయారణ్యంగా చెప్పబడుతుంది. అలాంటి అభయారణ్యమే సియోనుగా చెప్పబడింది. అలాగనే మనం గమనిస్తే ఆశ్రయపురంగా చెప్పబడింది. ఒక ఆశ్రయాన్ని కల్పించే ప్రదేశంగా సియోనును చెప్పబడింది. అలాగనే గమనించినట్లయితే చాలా శ్రేష్టమైన విషయము దేవుని నివాస స్థలంగా చెప్పబడింది. అర్థము వచ్చేలాగా ఉంది. అలాగనే మనం గమనించినట్లయితే అది గొప్ప రాజనగరం అనే మారు పేరు కలిగిందిగా ఉంది. సియోను అంటే గొప్ప రాజనగరముగా పేరు పొందిందని చెప్పబడింది ప్రియమైన వాళ్ళరా. ఇలాగున అను రకాలైన అర్థాలతో ఆ సియోను అనేది చెప్పబడింది. మరి విశ్వాసులకు ఆ పేరుని ఎలా చెప్పబడుతుంది? ఆలోచన చేశారా ఎప్పుడైనా? సియోను, యెరూషలేము అంటున్నాము. మనం ఎప్పుడైనా జీవిత కాలంలో మరణించే సమయానికైనా ఒక్క రోజైనా సరే ఆ యెరూషలేము పట్టణాన్ని సందర్శిస్తాము. యెరూషలేము యొక్క గుడిని, మందిరాన్ని సందర్శిస్తామని మనం అనుకుంటూ ఉంటాం కదా. ఎన్నడైనా మనం విశ్వాసులము ఆ యెరూషలేము అంటే సియోను అంటే ఏమిటో ఎన్నడైనా ఆలోచన చేశామా? మనకు ఏమని అనిపిస్తుందంటే ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి చూసినట్లయితే అది గొప్ప ఆత్మీయ ఆనందంగా చెప్పబడుతుంది ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైతే విశ్వాసులకు యెరూషలేము పట్టణాన్ని తలుచుకుంటే గొప్ప ఆనందము కలుగుతుంది. మీలో ఎంతమందికి యెరూషలేము పట్టణం చూడాలన్న కోరిక ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రియమైన వాళ్ళరా, ప్రతి క్రైస్తవుడికి ఒక కోరిక అనేది ఉంటుంది. ఆ పట్టణాన్ని చూడాలి, ఆ పట్టణాన్ని సందర్శించి దేవుడు కొనియాడబడిన, దేవుడు చూడబడిన, దేవుడు నడయాడిన ఆ స్థలంలో మనం కూడా నడవాలన్నది మన ఆశగా ఉంది. విశ్వాసుల యొక్క కోరిక ఉన్నది. అందుకోసమే అది ఆత్మీయ ఆనందాన్ని కలిగించే పేరుగా కనబడుతుంది విశ్వాసులకు. అలాగనే మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళ, అది గొప్ప ఆశకు మూల స్థానంగా ఉంది. మన గొప్ప ఆశ ఏమిటి అంటే పరమ యెరూషలేము పట్టణానికి చేరుకోవాలని ఆశ మనకు అందరికీ కూడా విశ్వాసులకి ఉంది కదా. ఉందా లేదా?
మనమందరికీ ఎక్కడ చేరాలని ఆశ ఉంది? పరమ యెరూషలేము, అదే పరలోక పట్టణము మనము చేరాలన్న గొప్ప ఆశ మనకందరికీ కూడా ఉంది. అయితే ఈ లోకంలో అది ఆ ఆశకు మూలంగా ఉందన్నది కూడా మనము ఆలోచన చేయాలి. ప్రియమైన వాళ్ళ సియోను కుమారి అంటే ఒక స్త్రీగా, ఒక కన్యకగా పోలుస్తున్నాడు దేవాది దేవుడు సియోను పట్టణాన్ని. అది పరలోక రాజ్యంలో రాజు కొరకు, రాజు కుమారుని కొరకు విందు చేయబడే స్థలానికి ఆ కుమార్తెను తీసుకువెళ్ళి అక్కడ విందు జరగాలి, వారి పెళ్లి జరగాలి. ఆ పెళ్లి విందుకు కూడా మనమందరం కూడా హాజరు కావాలన్నది ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగనే మనం గమనించినట్లయితే ఇక రెండవ మాటగా చూసినట్లయితే శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా, ఏమేశారమ్మా? బట్టలు వేశారు. బట్టలు అంటే ఏమి అనుకుంటున్నాం? సహజంగా మనం అందరం కూడా మన శరీరం యొక్క శరీరాన్ని కప్పుకోవడానికి, మన మానాన్ని కాపాడుకోవడానికి మాత్రమే దుస్తులు ఉపయోగించుకుంటాము. అయితే పరిశుద్ధ లేఖనము 27 రకాలైన దుస్తులను మనకు తెలియజేస్తుంది. అందులో అవన్నీ మనకు అవసరం లేదు. కానీ ప్రియమైన వాళ్ళరా, పరలోక రాజ్యము ఒక రాజకుమారి యొక్క పెళ్లి విందుకు ఏర్పాటు చేయబడిందిగా చెప్పబడుతుంది. అక్కడ అందరినీ ఆహ్వానించాడు ఆ రాజు. తన కుమారుని పెళ్లికి అందరూ కూడా రండి, గొప్ప విందును నేను ఏర్పాటు చేస్తున్నాను, అందరూ రండి అని అంటే, కొంతమంది మేము పొలము కొంటున్నాము, పొలము చూడడానికి వెళ్ళాలి, కొంతమంది అయితే మేము వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారం కొరకు వెళ్ళాలి, ఎందరెందరో కొత్తగా పెళ్లి చేసుకున్నాను, నా భార్యతో నేను సుఖించాలి, ఆనందించాలని చెప్పి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాగున ఎన్నో కారణాలు చెప్పి ఆ పెళ్లి విందుకు హాజరు కాలేదు ప్రియమైన వాళ్ళ. అయితే ఆ రాజు నేను పిలిచిన వారు ఎవ్వరు కూడా పెళ్లి విందుకు సరిగా హాజరు కాలేదు. కనుక ఆ పెళ్లి విందు గొప్పగా ఉంది, ఇంకా ఆహారం మిగిలిపోతుందో ఏమో, మీరు ఇంకా పోయి రాజమార్గాల్లో వెళ్ళి ఇంకా రావాల్సిన వారిని ఎవరినైనా కూడా తోడుకొని రమ్మని చెప్పి తన దాసులను పంపించాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే పెళ్లి గొప్ప విందు అనేది రాజు యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుని వివాహము, మనమందరం కూడా ఆ వివాహానికి హాజరు కావాలన్నది దేవుని కోరిక ఉంది ప్రియమైన వాళ్ళ. అయితే ఆ విందులో ఒక వ్యక్తి పెళ్లి డ్రెస్సు లేకుండా వచ్చాడంట. పెళ్లి వస్త్రము లేకుండా కనబడితే ఆ రాజు అతిథులను చూడడానికి వచ్చిన తర్వాత అతన్ని పిలిచి, ఏమయ్యా నీవు పెళ్లి వస్త్రం ధరించుకుని రాలేదు అని అడిగినప్పుడు అతడు మౌనంగా ఉన్నాడు. ఇక్కడైతే ప్రియమైన వాళ్ళరా, మనలో చాలా మందిని కూడా ఒక పెళ్లికి వెళ్ళాలంటే వారు మన బంధువులైనా ఉండాలి, గొప్ప స్నేహితులైనా అయి ఉండాలి, ఇంకా రకరకాలైన మనకు పెళ్లి పత్రిక ఇచ్చిన వారై ఉంటే తప్ప మనం ఆ పెళ్లికి హాజరు కాము. కానీ ఈ వ్యక్తి రాజవీధుల్లో అందరినీ పిలవమని ఆ దాసుని పంపించాడు ఆ రాజు. అందరూ వచ్చారు. అందరిలో ఒకతను మాత్రము లోపలికి వెళ్ళడానికి అనుమతిని కూడా పొందుకున్నాడు. అయితే లోపలికి వెళ్ళడానికి పెళ్లి వస్త్రం అనేది ఖచ్చితంగా ఉండే తీరాలి. అది ఆచారంగా అక్కడ చెప్పబడింది. ఈ వస్త్రం గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా గొప్ప ప్రసంగం అవుతుంది ప్రియమైన వాళ్ళ. అయితే చాలా క్లుప్తంగా మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. ఈ పెళ్లి వస్త్రము రాజులు ఆ పెళ్లి విందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ పెళ్లి వస్త్రము ఇస్తారు. అది రాజుల గ్రంథంలో ఉంటుంది. తర్వాత మీకు వివరంగా ఎప్పుడైనా చెప్తాను ప్రియమైన వాళ్ళ. అయితే ఆ రాజు ఇచ్చే పెళ్లి వస్త్రము ధరించుకొని ఆ విందుకు హాజరు కావాలి. ఆ రాజే ఇవ్వవలసిన పెళ్లి వస్త్రము తీసుకోకుండా ఆ వ్యక్తి అక్కడికి వచ్చి మౌనము దాల్చాడు. రాజు అడిగిన ప్రశ్నకు మౌనము దాల్చాడు. ఏమి చెప్పలేని స్థితి. నీవు ఎలా వచ్చావు ఇక్కడికి అంటే, అధికారం ఇచ్చినా కూడా ఆ అధికారాన్ని సంపాదించి ఆ నీతి వస్త్రము లేదా ఆ పెళ్లి వస్త్రము తీసుకొని ఆయన పెళ్లి విందులో పాల్గొనకుండా అక్కడ ఉండి బయటికి తరిమివేయబడ్డాడు. అక్కడ ఏముంటుంది అంటే ప్రియమైన వాళ్ళరా, అక్కడ పరులు కొరుకుటయు
ఏడ్పును ఉండునని చెప్పబడింది. అంటే ఇక్కడ చూసినట్లయితే ఆ పెళ్లి విందుకు పిలువబడ్డ వ్యక్తులు ఆ పెళ్లి వస్త్రము లేకపోతే ఎక్కడికి తోసివేయబడతారు? నరకానికి తోసివేయబడతారని మీరు గమనించుకోవాలి. ఇక్కడ ఆ గాడిద మీద తీసుకువచ్చిన గాడిద పిల్ల మీద వస్త్రాలు ధరింపజేశారు. మనం ఆది కాండంలో గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే నగ్నంగా ఉన్న అవ్వ ఆదాములకు వారు ఎప్పుడైతే పాపము చేసి పండు తిని వారు నగ్నంగా ఉన్నాము అని గుర్తెరిగి అంజూరపు ఆకులను చుట్టుకున్న తరువాత దేవుడు వారిని పిలిచిన తర్వాత వారి సిగ్గును వారి నగ్నత్వాన్ని పోగొట్టడానికి ఒక జంతువును బలి ఇచ్చి అక్కడ చర్మపు చొక్కాయలు తొడిగించినట్లుగా మనము చూస్తాం. అదే మొట్టమొదటి పాప ప్రక్షాళన. పాపము ఎప్పుడైతే చేశామో మన పాపం కొరకు మనం అన్ని కూడా కప్పెట్టుకోవలసిన స్థితిని వచ్చింది ప్రియమైన వాళ్ళ. అలాగనే మన నగ్నత్వాన్ని తెలియకుండా మనం ఏం చేస్తున్నాము? ఎన్నో రకాలైన వస్త్రాలను మన శరీరం మీద కానీ, మన మనస్సు మీద కానీ, మన హృదయాల్లో కానీ, మన తలంపుల్లో కానీ మనం కప్పిపుచ్చుకుంటూ ఉన్నాం. అయితే దేవాదేవుడు చెప్తున్నాడు, వీటన్నిటి కూడా తీసివేసి నీ వస్త్రాలను ఆ భారవాహకమైన గాడిద మీద వేయమని చెబుతున్నాడు. నీ సిగ్గు, భయము, లజ్జ అన్నిటి కూడా తీసేసే దేవుని నేను, నీకు స్వచ్ఛతనిచ్చి నీకు అన్ని విధాలుగా రక్షణను కలిగించే దేవుని నేను. అలాగే ఎన్నో విధాలైన నీ శ్రమను ఫలితాన్ని కూడా నీ మానాన్ని కాపాడగలవాడిని, నీకు అన్ని రకాలుగా స్వేచ్ఛని ఇవ్వగల వాడినని దేవాదేవుడు తెలియజేస్తూ ఆ వస్త్రాలను ఆ గాలి మీద వేసినట్లుగా మనము చూస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. ఇంకా మనము చూసినట్లయితే వస్త్రాల గురించిన చాలా శ్రేష్టమైన మాటను ఇంకొకటి చూద్దాం ప్రియమైన వాళ్ళరా. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనంలో నేను చెప్పిన ఇందాకల వచనాలన్నీ కూడా కనపడతాయి నీకు ప్రియమైన వాళ్ళరా. రాజు తన కుమారుని పెళ్లి ఎందుకు పిలిచి పెళ్లి వస్త్రము కొరకు ఆ విషయాన్ని అక్కడ తెలియజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవాది దేవుడు గాడిద మీద ఎక్కి వెళుతూ మన వస్త్రాలను ఆయన గాడిద మీద వేశారు. అలాగనే ఆ దారి మధ్య పురుత కూడా వారి వస్త్రాలను వేసినట్లుగా చూస్తున్నాం. మనకు కలిగిన మన యొక్క శరీర భారాలనైతేనేమి, మనకు కలిగిన శరీర అవమానాలనైతేనేమి, ఎలాగ నగ్నత్వంలో మనం ఉండాలని, మహిమ శరీరంతో మనం ఉండాలని కోరుకుంటున్నామో అటువంటి సమయంలో ఆ బట్టలను విప్పి ఆయన దారి పొడుగుతా పరిచినట్లుగా మనము చూస్తాం ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ గమనించినట్లయితే ఆయన సియోను రాజుగా చెప్పబడ్డాడు. నీ రాజు సాత్వికుడై. సాత్వికత్వము అంటే ఏమిటమ్మా? సాత్వికుడు అని మనము ఎవరినంటాము అమ్మా? దీన మనస్సు కలవాడి. అదొకటేనా? రాజుకు ఉండవలసిన లక్షణాల్లో అత్యంత ముఖ్యమైనది ఈ సాత్వికత్వం. ఏమిటంటే తన మన భేదము లేకుండా అందరినీ సమానంగా చూస్తూ వారి ఎడల దయ కలిగి వారి ఎడల ఎటువంటి వివక్ష లేకుండా జరిగించటమే సాత్వికత్వం. అలాగనే ఎప్పుడైతే తను క్రూరత్వము లేకుండా ఎదుటి వారి ఎడల ఎలాంటి ప్రేమను కనబరుస్తున్నామో అలాంటి ప్రేమను కనబరచడమే, చూపించడమే సాత్వికత్వం అని చెప్పబడింది. ఈ సాత్వికత్వం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. మనకు సాత్వికత్వాన్ని చెప్పాలంటే మోషేని ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. మోషే విషయాల్లో చూసినట్లయితే ఆయన ఇల్లంతటిలో ఆయన సాత్వికస్తుడు, నమ్మకస్తుడుగా చెప్పబడ్డాడు ప్రియమైన వాళ్ళ. సాత్వికత్వం అంటే అన్ని లక్షల జనాభాలను ఆయన 40 సంవత్సరములు ఏమి అనకుండా, వారిని కొట్టకుండా, తిట్టకుండా, వారిని ఏమనకుండా కూడా తోలుకొని వచ్చాడు ప్రియమైన వాళ్ళ. ఐగుప్తు నుండి కనాను వరకు 40 సంవత్సరాలు విసిగించుకోకుండా కూడా వచ్చాడంటే సాత్వికత్వానికి సాదృశ్యంగా మనము మోషేని చెప్పవచ్చు. మనలో ఎవరైనా పక్క వారిని ఒక చిన్న మాట మనతో అంటే వెంటనే ఏమవుతాం? రియాక్ట్ అయిపోతాం. వెంటనే గోడ కొట్టిన బంతి ఎలాగ తిరిగి వస్తుందో అలాగ మన కోపం కూడా ఉద్రేకాన్ని చూపిస్తుంది ప్రియమైన వాళ్ళ. ఇక్కడ సాత్వికత్వానికి
చాలా గొప్ప సాత్వికంగా చెప్తున్నాడు. రాజు సాత్వికుడుగా ఉండాలి. ఆయన సాత్వికుడై వస్తున్నాడు అని, గాడిదని ఎక్కి వస్తున్నాడని అంటే ప్రియమైన వాళ్ళ సాత్వికత్వంతో దాసత్వంతో ఆయన వస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ నిజంగా రాజు అనేవాడు ఎలా వస్తాడు, ఎక్కడికి రావాలన్నా కూడా ఆ దారి మొత్తము ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లోకరీతిగా ఒక మినిస్టర్ వస్తున్నాడనంటే, ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే, ఒక ప్రధానమంత్రి వస్తున్నాడంటే దారులన్నీ కూడా ఏమైపోతాయి, చాలా శుభ్రపడతాయి. మనం పాలు వేసి పాలు తీసుకునే రీతిలో ప్రభుత్వం వారు వాటిని తయారు చేస్తారు. ప్రియమైన వాళ్ళ అయితే ఇక్కడ సాత్వికుడై వస్తున్నారు. ఆ రాజుకు ఎలాంటి స్వాగతం పలుకుతున్నారో ఒకసారి చూస్తారా. గాడిద పిల్లనికి ఆయన వస్తున్నాడు. వాటి మీద మన వస్త్రాలన్నీ వేశారు, దాడి పురుగుత వస్త్రాలను పరిచారు. ఇక్కడ వస్త్రాలను తీసుకున్నట్లయితే మన సిగ్గు, ఎగ్గు, భయము, మనలోని పాపము యొక్క నగ్నత్వాన్ని అంతా కూడా తీసివేస్తున్నాము, తీసి ఆయన మీద వేస్తున్నామని ఇక్కడ మనము గమనించాలి. ప్రియమైన వాళ్ళ అలాగనే మనం గమనించినట్లయితే రాజు అన్నవాడు ఎన్నుకోబడిన ప్రజలను పరిపాలించేవాడుగా ఉన్నాడు. ఒక రాజ్యము కావాలి ఆ రాజుకు, అందులో పౌరులు ఉండాలి. ఆ పౌరులు ఆయనకు విధేయత కలిగించే వారుగా ఉండాలి. ఆ పౌరుల కొరకు ఆయన తన్ను తానుగా సమర్పించుకునేవాడుగా ఉండాలి. అయితే ఇక్కడ మన రాజు ఆయన ఎలా సాత్వికుడై వస్తున్నాడో చూడండి. ప్రియమైన వాళ్ళ మన కొరకు ఆయన ఎంతో తగ్గించుకొని ఆ యెరూషలేము పట్టణానికి వస్తున్నాడు. అయితే ఆ రాజుని గురించిన ఆలోచన మనం చేసినట్లయితే, ఒక రాజు పరిపాలించే పాలనలో తన బిడ్డలకు ఎటువంటి లోపము కలగకుండా ఆయన గొప్ప సేవ అందించేవాడుగా రాజుగా ఉంటాడు. మొన్న పరిచారం చేసేవాడే కానీ పరిచర్య చేయించుకోవడానికి ఆయన రాలేదు. రాజుగా ఉన్నవాడు ఏం చేస్తాడు, ఏదైనా కావాలి అంటే తన దగ్గర ఉన్న సైనికులకి ఆజ్ఞ ఇస్తాడు. కనీసము ఒక నీరు తాగాలంటే కూడా పానాన్ని, గ్లాసును అందించే ఒక సేవకుడు ఉంటాడు. నెహెమ్యా ఎవరు అంటే పానాన్ని అందించే, గ్లాసు అందించే వ్యక్తిగా నెహెమ్యా చెప్పబడ్డాడు కదా. అలాంటి సేవకులు ఎంతో మంది ఆయనకు ఉంటారు. కానీ ఈ రాజుకు ఎలాంటి సేవకులు లేకుండానే మనకు రాజుగా చెప్పబడ్డాడు. ప్రియమైన వాళ్ళ నిజంగా మనుషులందరికీ కూడా ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. ఆయన ఒక గొర్రె పిల్లగా అందరితో యుద్ధము చేసి, ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట, అందరితో యుద్ధము చేసి అందరినీ జయించే శక్తి గలవాడుగా ఉన్నాడని ఆ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రకటన గ్రంథంలో. ప్రియమైన వాడు ఒక గొర్రె పిల్ల ఏమిటి, రాజులను జయించడం ఏమిటి అని చూసినట్లయితే అది దేవుని శక్తి తప్ప ఇంకొకటి కాదన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా అలాగనే గమనించినట్లయితే ప్రజలందరి కొరకు అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలి. తిండి, బట్ట, న్యాయము, అలాగనే వారిని పరిపాలించడానికి కొన్ని విధానాలను కూడా ఆయన, విధులను కూడా ఆయన నిర్వహించాలి, చెప్పాలి. ఆ విధంగా వారిని అందరినీ కూడా పరిపాలించాలి. ప్రియమైన వాళ్ళరా ఇప్పుడు ఈ లోకరీతిగా మనము ఆలోచన చేసినట్లయితే, ఈ లోకంలో మనం అందరము భారతదేశం పౌరులుగా ఉన్నాము. భారతదేశం ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం అనుసరించే ప్రజలుగా మనం ఉన్నాము అని మనమందరము గ్రహింపు చేసుకోవాలి. ఎందుకంటే ఒక రాజు కింద మనం ఉన్నామనంటే ఆ రాజుకు మనము విధేయులై ఉండాలి. మరి నీ రాజు, నిన్ను ప్రేమించే రాజు, నిన్ను అధికంగా నిన్ను హెచ్చించే రాజు, అన్ని విధాలా నీకు అన్నిటి కూడా సమకూర్చే దేవుణ్ణి నీవు ఎలాగ రాజుగా కోరుకుంటున్నావు? నీ రాజును నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? ఆ ప్రేమించిన రాజు యొక్క కోరికను నువ్వు ఎలా నెరవేరుస్తున్నావో నీకు నీవే ఆలోచన చేసుకోవాలి. నీవు యుగాంతం వరకు నీతో తోడుగా ఉంటానని ఆ దేవాదేవుడు 28వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్తాడు. ప్రియమైన వాళ్ళ చివరి వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ సువార్త ప్రకటించే మీకందరికీ కూడా యుగాంతం వరకు కూడా నేను తోడై ఉంటానని వాగ్దానం చేసిన రాజు మనకు ఉన్నారని మనము గ్రహించాలి. ప్రియమైన వాళ్ళ అలాగనే ఒక్కసారి మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం చూడండి. ప్రియమైన వాళ్ళ
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారు, ఇక్కడ మనం గమనించినట్లయితే రాజులకు రాజును ప్రభువును అనే మాట ఆయన వస్త్రం పైనను తొడ మీదను రాసి ఉన్నట్లుగా మనము చూస్తాం. అలాంటి గొప్ప రాజు పరలోకములో దేవుని కుడిపార్శ్వమున, ఆయన సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై మనకందరికీ కూడా తీర్పు తీర్చే దేవుడుగా రాజుగా ఉన్నాడన్నది మనము గమనించాలి. ప్రేమైన వారా, ఏ ప్రజలైనా తప్పు చేసినప్పుడు వారికి తీర్పు తీర్చి న్యాయమైన శిక్షను విధించే రాజుగా మనకిక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ కనబడుతున్నాడు. ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే ప్రియమైన వారలారా, మనము బట్టలను వస్త్రాలను చూసాము. ఆది కాండంలో మనం చూసినట్లయితే మన నగ్నాన్ని కోల్పోయాము. మనం నగ్నత్వంలో ఉన్నను కూడా దేవుని దగ్గర ఎంతో సంతోషం ఉన్న సమయంలో మనకు ఆయన బట్టలను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే తమ బట్టలను దారి పురుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడవున పరచిరి. చెట్ల కొమ్మలు అంటే మనము ఈ లోకంలో ఉన్నాయి ప్రకృతి నుండి కూడా చాలా విషయాలు మనము నేర్చుకోవచ్చు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఒక చెట్టులో ఏమేమి ఉంటాయి? చెట్టు వేరు ఉంటుంది, మొదలు ఉంటుంది, కాండం ఉంటుంది, అలాగనే శాఖోపశాఖలుగా విస్తరించిన కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి, పండ్ల వృక్షాలు ఉంటాయి. చెట్టు మొదలుకు ఫలించే ఒక ఫలాన్ని మీరు ఎవరైనా గమనిస్తారా? చెట్టు కాండానికి ఫలించే ఫలం ఒకటి ఉంది అమ్మా. చెట్టును చూసే ఉంటారు మీరు చాలా. మేడి పండు కాదమ్మా, పనస పండు కాండానికి, తర్వాత దాని ఆకుల సందులో కానీ ఎక్కడ ఉండదు, అది కొమ్మకే ఉంటుంది. అలాంటి ఫలింపు కలిగిన జీవితం మనకు ఉండాలన్నది దేవుని కోరిక ఉంది. ఇక్కడ చెట్టును చూచినట్లయితే దేవాది దేవుడు, అలాగే కొమ్మలు చూచినట్లయితే మనమందరం కూడా చెప్పబడుతున్నాం. ఆ కొమ్మల్లో మనము ఫలించేవారుగా ఉండాలన్నది ఒక సాదృశ్యంగా చెప్పబడింది. అంజూరం చెట్టు ఫలించలేదని ఆయన శపించినట్లుగా మనము చూస్తాం. ఆకులు విరివిగా ఉన్న సమయంలో అక్కడ ఒక కాయ కూడా ఆయనకు కనబడలేదంట. ప్రియమైన వాళ్ళ, ఒక కాయ కూడా కనబడలేదు అని అంటే ఏమని అర్థము? ఫలింపుకు రాని చెట్టుగా అక్కడ అది కనబడుతూ ఉంది. ఫలింపుకు రాని ఆ చెట్టును ఎన్నాళ్ళు ఉంచాలని ఎవరైనా ఆశపడతారు? ఏదో ఒక సమయంలో దేనికో దానికి వంట చెరుకుకైనా పనికి వస్తుంది, మనం పొయ్యిలో పెట్టుకోవడానికైనా పనికి వస్తుంది, ముందుగా నరికేద్దామని ఆలోచన చేస్తారు. అయితే ప్రియమైన వారులారా, దేవాది దేవుని యొక్క రాచబాటలో ఆ చెట్టు కొమ్మలను కూడా నరికి వేసినట్లుగా చూస్తాం. ఇక్కడ ఆ కొమ్మలను మనము అన్వయించుకుంటే, ఆ కొమ్మల యొక్క ఆకులు మన పిల్లలుగా ఆ ఆలోచన చేసినట్లయితే మనము ఎంతగా ఫలిస్తామో, ఆ ఫలింపును ఆ దేవుని ఎంతగా సమర్పిస్తున్నామో మనము ఒకసారి ఆలోచన చేసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆకులు అలాగనే చెట్టు యొక్క ఎదుగుదలను కూడా సూచిస్తుంది. ప్రియమైన వాళ్ళ, చెట్టు కొమ్మలు, ఒక చెట్టు ఎదగడానికి కొంత సమయం పడుతుంది. అలాంటి సమయంలో అది ఎంతగా ఎదుగుతుందో అంతగా ఫలిస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒక యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. ఫలించని తీగను ఆయన ఏం చేస్తానన్నాడు? నరికి కత్తిరించి అగ్నిలో వేస్తానన్నాడు. ప్రియమైన వాళ్ళ, అయితే మనము ఆయనతో అంటుకట్టబడ్డ మనము ఫలించడానికి సిద్ధంగా ఉండాలి. మన ఫలింపులోనే ఆయన యొక్క శ్రేష్ఠత కనపడుతుందని, ఆయన మహిమ నిన్ను మహిమపరిచేదిగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, అలాగనే మనం గమనించినట్లయితే ఆ కొమ్మల్లో పండ్లు ఫలాలు ఆహారాన్ని
ఇచ్చేదిగా ఉంటాయి. అటువంటి దాన్ని కూడా వారు ఏం చేశారు, త్యజించి ఆయన వచ్చే దారిలో పరిచినట్లుగా మనము చూస్తాం. చెట్ల కొమ్మలు ఎంతగా ఫలిస్తాయంటే ఆహారించేదానికి కూడా ఫలింపుగా ఉంటాయన్నది మనం గమనించాలి. ఒక కొమ్మ చెట్టు నుండి నరకబడితే ఏమైపోతుంది? ఎండిపోతుంది, ఫలించడానికి ఆస్కారము లేదు. అలాగే మనం ఎంతగా ఆ చెట్టులోనే ఉంటామో, ఆ చెట్టుతో కలిసి ఉంటామో, అప్పుడే మనం ఫలించడానికి కూడా గొప్ప అవకాశం ఉంది. అయితే అలాంటి ఫలింపును కూడా త్యజించి తండ్రి నీ పాదంలో చెంత మేము చేరుతున్నామని చెప్పి అక్కడ కొందరు ఏం చేశారంటమ్మా, కొమ్మలు నరికి ఆయన దారిలో వేసినట్లుగా మనము చూస్తున్నాం. అలాగనే మనం చూసినట్లయితే అక్కడ కీర్తనల గ్రంథం 96వ సంకీర్తన చాలా శ్రేష్టమైన మాటలు మనం ఇక్కడ దేవాదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కీర్తనలు 96వ సంకీర్తన 12వ వచనం. పొలమును దాని ఎందుకల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఉత్సాహధ్వని చేయగలిగింది వన వృక్షాలు అంటారు. వృక్షము ఎలాగా ఉత్సాహధ్వని చేస్తుంది ప్రియమైన వాళ్ళారా? ఒక చెట్టు ఉత్సాహధ్వని చేస్తుందని అంటే మనం ఎలాగ గుర్తించగలము? ఆలోచన చేశారా ఎప్పుడైనా? చెట్టు ఎప్పుడైతే ఫలిస్తుందో ఆ ఫలింపులో ఊపుతుంది అంటే విధేయత చూపిస్తుంది. ఆ ఫలాలను నీవు నేను తినడానికి అవకాశము కల్పిస్తుంది అంటే నీ ఆకలిని తీరుస్తుంది. అలాగనే ఇవన్నీ చూస్తే మనము ఆ తిన్న ఆహారం ద్వారా దేవుణ్ణి స్తుతిస్తాం. నీ ఆకలిని తీర్చుట ద్వారా ఆ చెట్టును దేవుణ్ణి స్తుతిస్తాం. అందుకే ఆ చెట్లు దేవుణ్ణి ఉత్సాహధ్వని చేసేదిగా ఉంటుంది. అలాగనే పెద్ద గాలి వీచినప్పుడు లేదా గాలి వీస్తున్నప్పుడు చెట్ల ఆకులు కొమ్మలు కొంత రకమైన శబ్దాలు చేస్తాయి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా శబ్దం చేస్తుంది. మీలో ఎవరైనా తాటి చెట్టు శబ్దాన్ని విన్నారమ్మా? పల్లెటూరులోనే కదా మనం అందరము. తాటి చెట్టు ఎలా సౌండ్ చేస్తుంది? చాలా గొప్పగా ఉంటుంది, గొప్ప సౌండ్ వస్తుంది. ఏదో నైట్లో అయితే మాత్రం భయపడతారు ఎవరైనా సరే. నైట్లో వెళ్ళే సమయంలో ఆ తాటి మంటల సౌండ్కు చాలా మంది భయపడము జరుగుతుంది. అయితే ప్రియమైన వాళ్ళారా, అవి కూడా దేవుణ్ణి ఉత్సాహధ్వని చేసే విధంగా ఉన్నాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎక్కడ ఎటువంటి రకం చెట్లైనా కూడా అవి ఫలించుట ద్వారా, అలాగనే అవి ఆహారాన్ని మనకు ఆకలి కొన్న వారికి ఇచ్చుట ద్వారా, అలాగే అవి గాలి వీచుటలో శబ్దాన్ని కలిగించుట ద్వారా ఉత్సాహధ్వని చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన వారారా. అలాగనే మనం గమనించినట్లయితే ముందు వెనుక వచ్చుతున్న వారందరూ కూడా ఏమని శబ్దం చేశారు చూద్దాం. హోసన్నా, జయము జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వస్తున్నవాడు స్తుతింపబడునగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫుట్నోట్లో హోసన్నా అని ఉంటుంది. హోసన్నా అని అంటే అర్థం ఏమైందమ్మా? ఇక్కడ మామూలుగా జయము అని రాశారు, కానీ దాని అర్థం ఏమిటంటే ప్రియమైన వాళ్ళారా, హోషియానా అనే హిబ్రూ పదము నుండి ఆ పదము వచ్చింది. ఏమిటి అంటే ఇప్పుడే నన్ను రక్షించు, వెంటనే నన్ను రక్షించు అనే అర్థము హోసన్నా అనే పదానికి కలిగి ఉంది ప్రియమైన వాళ్ళారా. మనలో చాలా మంది మామూలుగా హోసన్నా 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 అని చెప్పుకుంటాం. చాలా మంది ఏం చేస్తారంటే జయమునే అర్థముతోనే ఆ పదాన్ని వాడుతారు తప్ప నిజమైన అర్థముతో అక్కడ వాడటం లేదు ప్రియమైన. కానీ ఇక్కడ మాత్రము ప్రియమైన వాళ్ళరా, అక్కడ కూడిన జనాలంతా కూడా ఆ గొప్ప జన సమూహము ఏమని వాడింది? హోసన్నా జయము అని వాడింది.
హోసన్నా మమ్మల్ని ఇప్పుడే రక్షించు, ఇప్పుడే వెంటనే మమ్మల్ని రక్షించు అనే మాటతో వారు దేవుణ్ణి అక్కడ కొనియాడారు, వేడుకున్నారు, ప్రార్థించారు. ప్రేమైన వాళ్ళ ఒక రాజుగా వచ్చుతున్న ఆ రారాజును బట్టి మమ్మల్ని ఇప్పుడే రక్షించు అని అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారు చూడండి ప్రేమైన వాళ్ళ. ఈ లోకంలో మనము ఎన్నో రకాల పాపాలను చేస్తూ ఉన్నాము. మనకు రక్షణ అనేది లేనే లేదు. అయితే రక్షణ ఎప్పుడు కలుగుతుందో మనకి ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఆ ప్రజలు ఏం చేశారంటే హోసన్నా జయము, ఇప్పుడే మమ్మల్ని రక్షించు, కాపాడు అని చెప్పి వారు కోరుకున్నట్లుగా మనము చూస్తున్నాం. మనం కూడా మందిరానికి వస్తుంటాం, వెళ్తుంటాం, ఎక్కడెక్కడో ప్రేయర్ అంటే అక్కడికంతా వెళ్తుంటాం. కానీ మనల్ని రక్షించు అనే మాట ఎప్పుడైనా మనం కోరుకున్నామా? ఒక జ్వరం వస్తేనో ఆ జ్వరం పోవడానికో, లేకపోతే ఏదో అనారోగ్యం మనలో కలిగితే ఆ అనారోగ్యం పోవడానికో అలాగున వేడుకుంటామే తప్ప నన్ను రక్షించు అనే మాట మనకు రాదు ప్రియమైన వాళ్ళ. కానీ అక్కడ కూడుకున్న ప్రజలందరూ కూడా ఏమంటున్నారు? ఇప్పుడే మమ్మల్ని రక్షించు, వెంటనే మమ్మల్ని రక్షించు అనే మాటను చెప్పారు. ఒక్కసారి చూద్దాం ప్రియమైన వాళ్ళ. లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనంలో ఇదే సందర్భాన్ని చాలా శ్రేష్టంగా దేవుడు మనకు లిఖించేశాడు. ప్రియమైన వాళ్ళ, ప్రభు పేరిట వచ్చు రాజు చూపింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూసిన అద్భుతములన్నింటినీ గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రగానము చేసిరి. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఉండునుగాక, పరలోకమందు సమాధానము, పరలోకమందు సమాధానము ఉందా? ఉంటే ఏమై ఉంటుంది అని మనం ఆలోచన చేస్తున్నాం. ఒక విశ్వాసిగా పరలోకం చేరుకున్న నీకు నాకు సమాధానం ఉందా? యెరూషలేము అంటే, షాలేం అంటే అర్థం ఏమిటమ్మా? తెలీదా? శాంతి, సమాధానం. మనం పరలోకంలో చేరుకుంటున్నాము అంటే సమాధానంతోనే అక్కడ మనము చేరుకుంటున్నాం. అక్కడ పరలోకమందు మనకు సమాధానం ఉంటుందంట. అంటే పరలోకంలో మనకు సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, రాత్రి ఉండదు, పగలు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. కానీ వీటన్నిటికీ కూడా మూలమైన సమాధానకర్త యేసు ప్రభు మనతో పాటు ఉంటాడు. ప్రియమైన వాళ్ళ, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, మన సమాధానము ప్రభు అయిన యేసే. పరలోకంలో మనకు సమాధానము ఆయనే అని ఈ విషయాన్ని మనము ఇక్కడ గమనించాలి. ప్రియమైన వాళ్ళరా, అలాగనే మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, మనం ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాలలో మన పాపాలను మనము చేస్తూ వెళ్తున్నామే కానీ మనకు సమాధానము కలుగుటలేదు. ప్రియమైన వాళ్ళరా, అయితే ఆ దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు సమాధానమై నీ కొరకు నా కొరకు సిలువలో మరణము పొంది ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అలాగనే చూసినట్లయితే 21వ మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి తిరిగి వద్దాం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిన. చూడండి ప్రియమైన వాళ్ళరా, అంతకు ముందు 30 సంవత్సరాలుగా వజ్రంగి కుమారుడని ఆయన ఉన్నాడు. ఆ 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరం వరకు కూడా ఆయన ఒక ప్రవక్తగా చెప్పబడ్డారు, ప్రవక్తగా కొలుచుకున్నారు. దేవుని కుమారునిగా ఎంతో మంది చెప్పబడి ఉన్నను ఎవ్వరూ కూడా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. తర్వాత వచనము, ఆయన యెరూషలేమునికి వచ్చినప్పుడు ఆయన ఎవరో అని కలవరపడి జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వారరా, గలిలయలోని ఒక నజరేతు అనే ఊరిలో ఆయన నివసించేవాడు. ఆయన పేరు యేసు. ఆయన ప్రవక్తగా అందరూ చెప్పబడుతున్నారని అందరూ అనుకుంటూ ఉన్నారు. ప్రియమైన వారరా,
అయితే నిజంగా ఎన్నో సందర్భాల్లో మరణించిన వారిని తిరిగి లేపాడు. స్వస్థతగా ఇంకా ప్రాణహానిగా ఉండి ఇంకా చనిపోతారు వీరు అన్న సమయంలో అటువంటి వారిని కూడా ఆయన రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. గుడ్డి వారిని కుంటి వారిని కూడా ఆయన నడిపించి కంటు చూపునిచ్చిన దేవాది దేవునిగా మనము చూస్తున్నాం. అయితే అక్కడ కూడుకున్న జనాలందరూ కూడా అంతకు ముందంతా మమ్మల్ని రక్షించు అన్న భక్తులే ఇప్పుడు ఏమంటున్నారు కొంతమంది, ఆయన యేసు అంటే యేసు అనే మాటకు అర్థము రక్షకులని కూడా వారికి తెలియకుండా పోయింది. దినదినము లేదా వారానికి ప్రతి ఆదివారం మనం మందిరంలోకి వస్తూనే ఉన్నాము. కానీ నిజంగా ప్రభువైన క్రీస్తు అంటే ఏమిటి, యేసు అంటే ఏమిటి, ఆయన మన కొరకు ఏమి చేశాడు, మనం ఆయన కొరకు ఏమి చేయాలో ఎవ్వరము కూడా ఆలోచించే స్థితిలో లేము ప్రియమైన వారు. అక్కడ కూడిన జన సమూహాల మాదిరి మనం కూడా ఈ లోకంలో ఉన్నాం. అందరూ కూడా ఏమంటున్నారు, యేసు నజరేతు వాడైన యేసు అని ఆయనను అంటున్నారు. అయితే తర్వాత ఏమంటున్నారు, ప్రవక్త అని చెప్తున్నారు. ఆయన దేవుని కుమారునిగా ఎవరు అక్కడ ప్రస్తావన చేయలేదు. మన కొరకు వచ్చిన దేవాది దేవుడు రక్షకుడు ఆయనే, మనము పరలోకము చేర్చగలిగిన వాడు ఆయనే అని మనం ఎవరు కూడా అక్కడ చెప్పబడలేదు ప్రియమైన వారు. తన మొదటి రాకములో చివరి సమయాల్లో తన మరణానికి ముందుగా ఆయన గాడిదను ఎక్కి వచ్చాడు. తిరిగి ఆయన రెండవసారి ఈ భూమికి మధ్యాకాశానికి తెల్లటి గుర్రం మీద వస్తాడు ప్రియమైన వారు. రౌద్రముతో వస్తాడు, కోపముతో వస్తాడు. ఎక్కువ రౌద్రముతో వచ్చి ప్రతి ఒక్కరిని నాశనము చేయడానికి ఆయన వస్తారు ప్రియమైన వారు. ఎవరైతే ఆయనను విశ్వసించకుండా ఉంటారో, ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసము లేకుండా ఆయన చెప్పిన మార్గాలలో నడవకుండా ఉంటారో వారందరినీ కొరకు తీర్పునిచ్చిన కొరకు వారిని అందరినీ కూడా ఏం చేస్తారంటే ప్రియమైన వారు నరకానికి పంపించే తీర్పును ఆయన ఇస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి కూడుకున్న మనకందరము కూడా ప్రియమైన వాళ్ళ మనలో ఇక్కడ ఉన్న వారందరూ కూడా మనం ఎంతమంది ఆయనను పరలోకపు రాజుగా అనుకుంటున్నాం. పరలోకం అనేది ఒక ద్రాక్ష తోటగా ఉందని చెప్పబడింది. అలాగనే పరలోకము ఒక రాజు యొక్క గొప్ప విందుగా, రాజకుమారి యొక్క గొప్ప విందుగా చెప్పబడి ఉంది ప్రియమైన వాళ్ళ. అయితే ఇక్కడ మనం అందరము కూడా ఆ పెళ్లి వస్త్రాన్ని ధరించుకొని ఆ పెళ్లి విందులో పాల్గొనడాన్ని ఎంతమంది మనలో ఇష్టపడుతున్నామో ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక ద్రాక్ష తోటను చెప్పి నేను ముగిస్తాను ప్రియమైన వాళ్ళ. పరలోకము ఒక ద్రాక్ష తోటను పోలి ఉంది. దాని యజమాని దేశాంతరం వెళ్ళాడు. తర్వాత వచ్చి కొంతమంది సేవకులను ఆ పంట యొక్క ఫలితాన్ని తీసుకుని రండి అని చెప్పి పంపించాడు దాసుడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ద్రాక్ష తోటను కాసేవారు కూడా ఆయన దాసులే. ఆ వారు కూడా ఎవరిని మనం పోటీకి తెచ్చుకోవాలంటే ఈ లోకంలో చెప్తున్న అపోస్తులుగా మనం వారిని అనుకోవాలి ప్రియమైన వారు. ద్రాక్ష తోటకు కాపలా ఉన్నవారు వచ్చిన దాసులను ఏం చేశారు, కొట్టి హింసించి చంపివేశారంట ప్రియమైన వారు. కొంతమందిని కొట్టారు, కొంతమందిని హింసించారు, కొంతమందిని చంపి వేశారు. అయితే అక్కడ ద్రాక్ష తోటలోని ఫలాన్ని మాత్రము తన యజమానికి అప్పగించలేదు. మనలో చాలా మందిని కూడా ఆ దాసుల్లాగా ఉన్నామా, లేక ఆయన కొరకు తన యజమాని కొరకు మరణించిన హింసింపబడ్డ దాసులుగా మనం ఉన్నామా అని మనమే పరిశీలన చేసుకోవాలి ప్రియమైన వారు. చివరిగా ఆ యజమాని వచ్చి అక్కడ ఉన్న ఆ దుష్ట దాసులందరినీ కూడా ఏం చేశాడు, చంపి వేశాడు ప్రియమైన వారు. అయితే ఆ దుష్ట దాసులు లాంటి మనము ఆ ఫలాన్ని ఆయనకి ఇవ్వాల్సిన ఫలాన్ని ఆయనకు మనం ఇవ్వకపోతే మనము మన శిక్షను పొందుకుంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారు. ఇక్కడ రెండు సాదృశ్యాలు మీ ముందు ఉన్నాయి. ఒకటి పెళ్లి వస్త్రము లేకుండా పెళ్లికి అటెండ్ కావడం, అక్కడి నుండి తోసివేయబడి నరకానికి వెళ్ళిపోవడం. ఇక్కడ ఫలాన్ని దేవునికి ఇవ్వాల్సిన ఫలాన్ని, తన యజమానికి ఇవ్వాల్సిన ఫలాన్ని ఇవ్వకుండా ఉన్న దాసులు
వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో ఏ రకపు కోపకు చెందిన దాసులమో మనమే పరిశీలన చేసుకోవాలి. ఆయన ఒక గొప్ప కుమారునిగా దేవుని సాదృశ్యమైన ఆయన, దేవునికి మారుగా చెప్పబడ్డ ఆయనే పరలోకాన్ని వీడి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి శిలువపై మరణము చెంది తన చివరి రక్తపు బొట్టు వరకు కాల్చాడు. ప్రియమైన వాళ్ళారా, నీ పాప ప్రక్షాళన కొరకై, నీ యొక్క దోషాల నిమిత్తమై, నీవు నీ పాపాలను కప్పుకోవడానికి ఉన్న వస్త్ర భారాన్ని ఆయన మీద వేయమని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నేటి దినాల్లో మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, మనం ఏ రకమైన భక్తులుగా ఉన్నామో మనమే పరిశీలన చేసుకోవాలని మనం చేస్తూ ఈ సమయాన్ని ఇచ్చిన ఆ దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రభువునామమున వందనాలు చెల్లిస్తూ ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు తండ్రి, నిత్యులకు దేవ, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవ. పరలోక రాజ్యంలో రాజుగా ఉన్న నీకు నాయన మేమందరము దాసులు గారు, పౌరులు గారు ఉండుటకు నాయన మేము అక్కడికి రావాలి తండ్రి. అందుకొరకు మీరు పిలువబడ్డారు తండ్రి, పిలిచారు మమ్మల్ని. ఆ పిలుపును అందుకొని నాయన నిజమైన భక్తులుగా మేము అక్కడ చేరుకొని మిమ్మల్ని సేవించుకునే భాగ్యాన్ని పరిశుద్ధుడని నిత్య గానంతో నాయన మిమ్మల్ని దర్శించుకునే భాగ్యాన్ని, ప్రార్థించుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిలో నాయన నీ యొక్క జయప్రవేశాన్ని మా హృదయాల్లో కూడా ప్రవేశింపజేసిన ఆయన మీకు మహిమకరంగా మమ్మల్ని అందరినీ వాడుకోమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.